హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్. ఈ రోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటమ్ ని నేను రెడీ చేసి చూపించేస్తాను. పిల్లలు ఇంటికి వచ్చి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా, వాళ్ళకి గానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఈ క్విక్ గా అయిపోయే స్నాక్ ని రెడీ చేసేసుకోండి. అదేనండి పొటాటో రోల్స్. ఎలా చేయాలో చెప్పేస్తాను రండి. ముందుగా పొటాటోస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఆ పొటాటోస్ ని మంచిగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాష్ చేసిన పొటాటోస్ ని మధ్యలోకి స్లిట్ కింద కట్ చేసుకోవాలి. 2 ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలుగా చేసుకున్న పొటాటోస్ ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి బంగాళదుంపలు ముక్కలుగా చేసుకుని ఉడకబెట్టుకుంటే పీల్ ని అంటే తొక్కని త్వరగా తీసేయచ్చు, ఈజీగా తీసేయచ్చు. అందుకోసం ముక్కల కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పచ్చి బఠానీస్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీని వాష్ చేసేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఈ బంగాళదుంపలు పచ్చి బఠానీ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపు మనం చపాతీ పిండిని కలిపేసి నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చపాతీ పిండిని కలుపుకొని నానబెట్టుకున్నాను. ఈ చపాతీ పిండి మీకు తెలుసు కదా, ఉప్పు నీళ్లు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని నానబెట్టుకోవాలి. ఈ రోల్స్ చేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ చపాతీ పిండిని నానబెట్టుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. నేను ముందుగానే ఈ చపాతీ పిండిని నానబెట్టేసుకుని మంచిగా ఉండల కింద చుట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొటాటోస్ అనేవి ఉడికిపోయాయి. దాన్ని తొక్కాన్ని తీసేసి బౌల్లో వేసుకుని స్పూన్ తోటి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ కూడా ఉడకబెట్టింది ఉంది కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. పచ్చి బఠానీని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా మీడియం సైజ్ లో ముక్కల కింద కట్ చేసుకున్న ఆ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ కి స్పైస్ కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా గానీ గరం మసాలా గానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకున్నాను. మసాలా ఆప్షనల్, మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే అది వేసుకోండి. అలాగే తర్వాత అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు చపాతీ పీటను పెట్టుకుని చపాతీ ముద్దలు ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకుని పీట మీద పెట్టుకుని కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మనం చపాతీలు ఎలా రెడీ చేసుకుంటామో అలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి మంచిగా. సేమ్ మనం చపాతీలు ఎలా చేస్తామో సేమ్ అలాగే చపాతీలాగానే ఇది పిండినంతటిని కూడా ఒత్తుకోవాలి. పొడి పిండి యాడ్ చేసుకుంటూ మంచిగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకుని పైన చూపిస్తున్న విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలాగా కట్ చేసుకోవాలి. మనం నిలువుగా కట్ చేసేసుకోవాలన్నమాట చాక్ తోటి. పైన వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగా పర్ఫెక్ట్ గా కట్ చేసేసుకోవాలి. ఒక చపాతీకి వచ్చి 4 పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఇలాగ నిలువుగా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత 4 చీలికల కింద మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, దీన్ని ఆలూని స్టఫ్ ని కొంచెం తీసుకుని ఒక రౌండ్ లాగా ఒక ముద్దలాగా చేసుకుని ఈ చపాతీ దాని మీద పెట్టి మెల్లగా రోల్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి వాటర్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చపాతీ అంటికిపోతుంది, విడిపోదు. ఇలా నేను పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా రోల్ చేసేసుకుంటే మన రోల్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో నేను చెప్తున్న ప్రాసెస్‌లో ఎలా అయితే రోల్ చేశానో అదే విధంగా మీరు రోల్ చేసేసుకుంటే అసలు ఎటువంటి లీకేజెస్ ఉండవు. లోపల స్టఫ్ అయ్యి బయటికి రావడం అలాంటివి ఏముండవు. పర్ఫెక్ట్‌గా వస్తుంది రోలు. సో, మిగతా రోల్స్ కూడా సేమ్ ప్రాసెస్‌లో అలాగే చేసేసుకోవాలి. కొంచెం ముద్దను తీసుకొని చపాతీ దాంట్లో పెట్టుకొని మంచిగా రోల్ చేసేసుకోవడమే. స్మూత్‌గా రోల్ చేసేసుకుంటే రోల్ అయిపోతుంది. ఇలాగే అన్నీ కూడా రోల్ చేసేసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. అంతా పర్ఫెక్ట్‌గా రోల్ చేసేసుకున్నాక ప్లేట్‌లో పెట్టేసుకోవడమే. నేను ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం డీప్ ఫ్రై కన్నా కొంచెం తక్కువ షాలో ఫ్రై టైప్‌లో చేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకున్న రోల్స్ అన్ని ఎలా పడితే అలా వేసేయకుండా ఒక్కొక్కటి కింద వేసుకుని అరేంజ్ చేసుకోండి ఆయిల్‌లోని. మేక్ ష్యూర్ గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లో ఉండాలి. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయ్యి ఉండాలి. అప్పుడే జాగ్రత్తగా ఈ రోల్స్ అనేవి అందుట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ పొటాటో రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మహా అయితే ఒక హార్డ్లీ 15 మినిట్స్ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. టమాటో సాస్‌తో తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దట్స్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తా. దిస్ ఇస్ సల్మా.